శ్రీమాత్రే నమః. దుర్గాదేవికి ఇష్టమైన నిమ్మకాయతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దీనినే రాహుకాల దీపం కూడా అంటారు. దీన్ని ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలో మాత్రమే వెలిగిస్తూ ఉంటారు. అయితే నిమ్మకాయ దీపానికి ఉన్న ప్రత్యేకత, అసలు ఎందుకు వెలిగించాలో ఒకసారి తెలుసుకుందాము. మనకి ఉన్న జాతక దోషాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యాపారంలో ముందుకు రాకపోవటం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలాంటి రాహుకాల దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనము ఈ దీపాలను నిస్సందేహంగా ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. అది ఒక దీపమైనా ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. దానికి తగ్గ నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి దీపాలని వెలిగించుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఎలా వెలిగించుకోవాలనేది ఒకసారి చూద్దాము. అయితే ఒక నిమ్మకాయని తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి. తర్వాత రసాన్ని అంతా తీసివేసుకొని ఈ నిమ్మ తొనల్ని ప్రమిదలుగా చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రత్యేకమైన విషయం, ఈ నిమ్మ తొనల్లో పైన నిమ్మ ఆయిల్ ఉంటుంది. మనకి ఇలా స్క్వీజ్ చేసినప్పుడు తేమలాగా వస్తుంది కదా, పైన ఆ గ్రీన్ నిమ్మకాయ పైన గ్రీన్ దాంట్లో ఆయిల్ ఉంటుందన్నమాట. ఆ ఆయిల్ మనం నూనెతో కానీ నెయ్యితో కానీ కలిపినప్పుడు శక్తి అనేది ఏర్పడుతుంది. అయితే తర్వాత మనము ఈ నిమ్మ తొనలకి చుట్టూ ఒకదానిలో ఒకటి ప్రమిదలాగా చేసుకొని పసుపు అంతా అప్లై చేసుకోవాలి. పసుపు బొట్లు పెట్టుకోవాలన్నమాట. నేను ఒక దీపాన్ని వెలిగించుకుంటున్నాను. ఈ రెండు తొనలు ఒక దాంట్లో ఒకటి వేసుకొని ఎక్కడైనా ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండడం కోసం అడుగున ఇంకొక నిమ్మ డప్పను పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో దీపాన్ని ఎక్కడైతే వెలిగించుకోవాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో ముగ్గు పెట్టుకోవాలి. అయితే ఈ నిమ్మ దీపాన్ని, రాహుకాల దీపాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు, ఆలయాల్లోనే పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. ఎందుకు అలా చెప్తారు అంటే, ఇంట్లో మనము శుభ్రంగా శుచిగా లేకుండా ఉంటామేమోనని చెప్పి, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అవన్నీ లేకుండా ఉండాలన్నట్ల ఆలోచనతోనే ఈ విధంగా చెప్పారన్నమాట మన పెద్దవాళ్ళు. అయితే మనము ఇలాంటి పూజలు చేసుకునేటప్పుడు, అమ్మవారి నవరాత్రులు చేసుకునేటప్పుడు ఇల్లు ఎంత శుచిగా శుభ్రంగా ఉంచుకుంటాము, ఎలాంటి నాన్ వెజ్లు కానీ అలాంటివి ఇంట్లో రావు. కాబట్టి మనం నిస్సందేహంగా ఇలాగ ఇంట్లో నిమ్మదీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే నేను 2 తమలపాకులు తీసుకొని ముగ్గు పైన పెట్టుకున్నాను, దీపాన్ని పెట్టుకోవడానికి ఆసనంగా. అందులో ఈ నిమ్మ ప్రమిదను పెట్టుకోవాలి. మనకి నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు, అందులో ఆవు నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చు. ఈ రాహుకాల దీపము ప్రత్యేకంగా రాహుకాలం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వెలిగిస్తూ ఉంటారు. అలా కాకుండా మనకి కుదరనప్పుడు మనము పూజ చేసుకునే టైంలో కూడా ఇలా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ నిమ్మ దీపాలను శుక్రవారం కానీ మంగళవారం కానీ వెలిగిస్తూ ఉంటారండి. అయితే శుక్రవారం వెలిగించే దీపానికి సత్వగుణము, మంగళవారం వెలిగించే దీపానికి రజోగుణం ఉంటుంది అని చెప్తారు. అయితే ఏకహారతితో ఈ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత, జ్యోతి ప్రజ్వలన చేసుకున్న తర్వాత, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం అనుకుంటూ దీప ప్రజ్వలన శ్లోకాన్ని చదువుకోవాలి. అందులో పసుపు కుంకుమని నివేదించుకోవాలి. పసుపు కుంకుమ అక్షతలను వేసుకొని దుర్గా స్తోత్రాలను కానీ, ఏవైనా దుర్గామాతకి సంబంధించిన స్తోత్రాలన్నీ పఠించుకోవాలన్నమాట. తరువాత పుష్పాలను అలంకరించుకోవాలి. అయితే ఈ నిమ్మకాయ ద్వీపము ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపటి వరకు మనము ఏవైనా అమ్మవారి స్తోత్రాలను, లలితా సహస్రనామం కానీ, ఏదైనా దుర్గా అమ్మవారి స్తోత్రాలు కానీ అన్నీ పఠించుకుంటూ అమ్మవారిని ధ్యానించుకుంటూ పూజ చేసుకోవాలన్నమాట. అయితే ఈ నిమ్మకాయ ద్వీపము కొండెక్కిన తర్వాత వాటిని వాటర్లో కానీ ఎక్కడన్నా చెట్లలో కానీ పడవేయాలన్నమాట. ఈ నిమ్మకాయ ద్వీపానికి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని కానీ, బెల్లాన్ని కానీ నివేదన చేయాలి. ఈ విధంగా నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ ద్వీపాన్ని వెలిగించుకోవటం వల్ల మన జీవితంలో ఉన్న దోషాలు ఏమైనా ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి కుజదోషాలు ఉన్నా ఇవన్నీ తొలగిపోతాయి.